మొత్తమే కరెంట్ లేని తెలంగాణ నేను ముఖ్యమంత్రి అయినప్పుడు ఉండే ఘోరమైన కరెంటు బాధ. దాన్ని బాగా చేసినాం, 9 ఏళ్ళు నడిపినాం. అసలు అద్భుతం కదా. కరెంటు పోవడం అనేది లేకుండా మనం కూడా మర్చిపోయాం. జనరేటరు, ఇన్వర్టరు, కన్వర్టర్లు అని మాయమైపోయింది. అటువంటి తెలంగాణ. మళ్ళీ వాళ్ళకి అదనంగా ఎన్టీపీసీ నుంచి 1600 మెగావాట్ల విద్యుత్ కూడా వచ్చింది. అయినా మళ్ళీ వాళ్ళ అశక్తత ఏందో అసమర్థత ఏందో నాకు అర్థమైతే లేదు. నిన్న కూడా ఎక్కడో పట్టణంలో హైదరాబాద్లో అర్ధరాత్రి పోయి రోడ్డు మీద జనం పోయి గడబడి చేశారు. ఏదో సిటీలో ఏదో భాగం ఊళ్ళు కాదు. నేను హైదరాబాద్ సిటీలో కూడా బాచిపల్లి ఘోరంగా ఫోటోలు వస్తూ ఉన్నాయి, వార్తలు వస్తూ ఉన్నాయి టీవీలలో. వాళ్ళది ఉల్టా మాట్లాడుతుంది. మన ముఖ్యమంత్రి అంటే హరీష్ రావు పోయి లైన్ మ్యాన్ పనిచేస్తారు. అది ఇప్పుడు హరీష్ రావు ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రాష్ట్రానికి. ఎవరు ముఖ్యమంత్రి? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి గట్లా మాట్లాడచ్చునా? అంటే అంత పేలవమైన మాటలు. లక్ష్మయ్య గారు నా కోపానికి వచ్చి స్టేట్మెంట్ అన్నారు. అతన్ని పనిచేసి శాతం రాదు. ఎందుకంటే ఇంత అద్భుతమైనటువంటి పథకాలు కొన్ని, అంత బాగా వచ్చిన కరెంటు ఎట్లా ఫెయిల్ అవుతుంది అసమర్థత కాకపోతే?